మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనే గెలుస్తాడు జగన్ గారే. ఎందుకనండి? ఎందుకంటే మనం ఆయన సొమ్ము మీద తింటున్నాము, మాకు ఉపకారం చేస్తున్నాడు ఆయన. అది మరి అలాంటి అభివృద్ధి లేదు, మంచిగా జనాల్లోకి రావట్లేదు అంటున్నారు కదా. అన్ని కూడా అంటున్నారు అండి, అన్ని కూడా అంటున్నారు. మేము తింటున్నామో మేము వేసుకుంటాము, అది కంపల్సరీ. అంటే మరి చంద్రబాబు గారు వాళ్ళు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎంతకన్నా ఎక్కువ మంచి చేస్తా అంటున్నారు కదా. అంటున్నారు కదండి, మరి ఆయన సొమ్ము తింటున్నాం కదండి. ఇంకోసారి ఒక ఛాన్స్ అంటే ఇస్తారా మరి చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు ఈ పట్టి మేము తర్వాత ఇస్తాము. తర్వాత ఇస్తారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? ఆడ వర్ష బాగుందండి. అంటే మరి లంచాలు తీసుకున్నారు, నిజమేనా? ఏమో సంగతి మాట్లాడదు బాబు, పొలం మీద ఉంటాము, ఇదిగో బాగా పట్ల. మీ దగ్గర ఎప్పుడైనా తీసుకున్నారు లంచాలు? తీసుకోలేదు. లంచాలు దౌర్జన్యం చేస్తున్నారంట. ఏమి కానీ మా దగ్గర ఏం తీసుకోలేదు ఇప్పుడు మట్టికి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు ఆయన రాజు గారా? రామరాజు గారు. రామరాజు గారు కదండి. మంచిగా చూసుకుంటున్నారా మరి? వస్తున్నారండి, వచ్చి చూసుకోవటం కానీ తెలుసుకోవటం కానీ చూస్తున్నారండి. చూస్తున్నారు. గెలుస్తారండి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ? గెలిచారని అనుకున్నారు కదా, మాకు తెలదు. ఆ రాజకీయంలో మేము వెళ్ళాం. అదే బండ్లో పడి బట్టలతో ఉంటాము, ఏదైనా మీ ఎంతో చెప్తే వింటాము. అలా కాదంటే మరి చేసిన మాట మేము చెప్తాము. మరి ఇక్కడ పింఛన్ ఎలా వచ్చింది? మరి పింఛన్ ఇచ్చారు మీకు? పింఛన్ ఉందా? మన నెలలో 3 వేలు ఇచ్చారండి. 3 వేలు ఇచ్చారు. మరి 3 వేలు పెంచడం మంచిదే అంటారా? మంచిది అండి, ఇప్పుడు మట్టి మంచిది. మరి ఇది వరకు ఇచ్చింది, డబ్బులు పెంచారు అంటున్నారు కదా, ఎవరు అంటున్నారు అలాగని? మాకు తెలియదండి. పింఛన్ వస్తుందా తాతగారు? వస్తుందండి. పింఛన్ వస్తున్నారా? వస్తుందా? మరి పింఛన్ 3 వేలు పెంచారు కదా జనవరి నుంచి, మంచిదే అంటారా? మరి మంచిదేనా? అంటే మరి డబ్బులు ఊరికే ఇవ్వడం వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారంట. సోమరపోతులు ఎందుకు అవుతారు? పని చేసుకుంటా తిరుగుతారు. మరి ఈసారి అనవసరంగా డబ్బులు పెంచుతున్నారు అంటున్నారు. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరికైతే ఏమో మరి, ఇద్దరు ఏమవుతారు చెప్తారు మరి. మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు కదా, అంతకు ముందు చంద్రబాబు గారి పరిపాలన చూశారు, ఏది బాగుంది అంటారు? ఇదే బాగుంది. ఇదే బాగుంది. మరి అంటే చంద్రబాబు గారు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా, గెలిపించుకుంటారా మరి? ఏమండి మరి మనం ఒకరి వల్ల అవుతే ఏంటి, 300 మంది ఉన్నారు కదా, అప్పుడు అలా చేస్తారండి. మీకైతే జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరేండి. ఓకేనండి. బాగుందండి జగన్ గారి పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. ఇదేంటి అన్ని స్కీములు అందరికీ అందుతున్నాయి. చక్కగా చక్కగా అందరూ కూడా బతుకుతున్నారు బాగానే. ఎవరో సోమరపోతులు అవుతలేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవి వచ్చినవి ఉపయోగించుకుంటున్నారు, వ్యవసాయాలకి ఇంట్లోకి వాటికి ఉపయోగించుకుంటున్నారు. ఈసారి అయినా జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకనండి? ఎందుకంటే స్కీములు బాగున్నాయి, పరిపాలన విధానం బాగుంది. రెండోది ఏమో వాలంటరీ వ్యవస్థ ఒకటి, ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు. పెట్టారని చంద్రబాబు గారు అంటున్నారు కదా, వాళ్ళు ఏదో వేడుపులేము మనకెందుకు పోనీ. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు వాళ్ళే జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు. ఎవరి చేసుకోండి, ప్రజాస్వామ్యం కదా, ఎవరిష్టం వాళ్ళదే, ఎవరినే కాదనం. ప్రజెంట్ మట్టికి పబ్లిక్ లో జగన్కి బాగుంది. అది అంటే మరి చంద్రబాబు గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఆడేవాడు చంద్రబాబు ఒక ఛాన్స్ కాదు, 16-17 సంవత్సరాలు చేశాడు. ఎవడికి 5 పైసలు ఉపకారం లేదా మనిషి, వేస్ట్ ఫీల్. అది మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మా అభిప్రాయం ఏమి ఉండదు. ఆ పార్టీ పరంగా జాయిన్ అయ్యింది ఆవిడ, వాళ్ళకి వేసుకునే వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు, ఇలాగ వేసుకునే వాళ్ళు ఇలా వేసుకుంటారు. మనం కాదంటే సరిపోం కదా. అంటే మరి షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవడం వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా? ఉండదండి నా అభిప్రాయం. మరి ఎలా ఉంటుందో తెలదు. మరి ఈసారి అయితే జగన్ గారు రావాలనుకుంటున్నాను. ఆయన వస్తేనే బాగుంటుంది లేబర్కి. ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా బాగుంది. మరి ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారా? నెంబర్ 1. ఇంకా దాన్ని తిరగలేదు, పైకి సంవత్సరాల దాకా చూడక్కర్లేదు. మరి జనాల్లోకి రావట్లేదు, జనాల సమస్యలు తెలుసుకోవట్లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు కదా. మరి ఎక్కడ లేదు, 10 తెలుసుకుంటున్నారు కదండి. ప్రతిదీ కూడా మనకి ముట్టుతుంది. రైతు బోరాస్ ఏంటి, పెన్షన్లు ఏంటి, అన్నీ కూడా మన దగ్గరికి వస్తున్నాయి. అది జగన్ దేని చూడక్కర్లేదండి.
మరి రైతు భరోసా ఇవన్నీ డబ్బులు పైన గ్రీన్ బటన్ నొక్కి కింద రెడ్ బటన్ నొక్కుతా అంటున్నారు, నిజమేనా అంటారా? మాకు అన్ని డబ్బులు పడిపోతున్నాయండి, మీకైతే పడుతున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయండి. అన్ని ఇదే చేస్తున్నాడు, అన్నీ వచ్చి చేస్తున్నాయండి. అలాగని పరిపాలన ఇంతవరకు ఇప్పుడు చూడలేదండి. మరి చంద్రబాబు గారు పవన్ మోకమండి ఇద్దరు వాళ్ళ ఇద్దరు కాదు 10 మంది వచ్చి నేను కట్టలేడండి. మరి జగన్ గారు భయపడుతున్నారా, నిజమేనా? భయం అన్నది ఆయనకి లేదండి, పుట్టులోంచి లేదు అది. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. మరి వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, నిజమేనా? లేదండి, లంచాలు లేదు, అదేం లేదండి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. బాగానే అంటే జనాల్లోకి రావట్లేదు, సమస్యలు తీసుకోవట్లేదు అంటున్నారు కదా? లేదండి, ఆయన వస్తున్నాడు వచ్చి చూసేస్తాడు. మరి ఈసారి గెలుస్తారంటారు ఎమ్మెల్యే గారు? ఇంకా తిరగలేదండి ఎమ్మెల్యే గారు కూడా తిరగలేదండి. రంగరాజు గారు అంటే మామూలు మనిషి ఏంటండి, అవి నెంబర్ 1 మనిషి బాబు, ఏదైనా చేస్తారండి ఆయన. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఖచ్చితంగా మేము ఓడిస్తామని జగన్ అంటున్నారు కదా? ఏ సీట్ వచ్చిందండి పవన్ కళ్యాణ్గా? ఏ సీట్ వచ్చిందండి? ఏ సీట్ అయినా సంపాదించాడా? అక్కడ తెలంగాణలో వేసాడు, ఎక్కడ వచ్చిందండి? నా వైపే ఉన్నారు, ఓట్లు లేని ఉంటారు, 1,90,000 మంది ఉంటారండి. మహిళలందరూ నేను అండగా ఉంటాను అంటున్నారు కదా? అది ఏం లేదండి, అలాంటిది అది ఏం లేదు. మరి చంద్రబాబు గారు అంటారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంటున్నారు కదా? ఇది వరకు చేసాడండి, అవి ఏమైనా వచ్చాయా? ఇది వరకు చేసాడు చంద్రబాబు నాయుడు. అంటున్నారు కదా? ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు, అది చచ్చిదాకా ఏం లేదు, ఇంకా వాళ్ళ వంశంలో లేదండి. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన జగన్ అండి. జగనే. ఓకేనండి. ఓకే అండి.